ఇదిగో మిస్ ఇంగ్లాండ్ చెప్తుంది, అందాల పోటీలతో బ్రాండ్ ఇమేజ్ ఎలా పెరుగుతుంది? వాళ్ళ కాళ్ళు చూసి భారీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా? వాళ్ళు ఎంత హైట్ ఉన్నారో చూస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా? తద్వారా కంపెనీలు వచ్చాయా? తద్వారా చెడ్డ పేరు ఎంత వచ్చింది? ఒక బ్రిటిష్ మిస్ ఇంగ్లాండ్ నన్ను ఒక వేశ్యగా చూస్తూ, అయ్యి బాబోయ్ నేను ఇక్కడ ఉండలేనని పారిపోయిందే. అప్పుడు దిశ టైంలో ఎన్కౌంటర్ మనం చూసాం. బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది ఉన్నది ఈ అందాల పోటీల ద్వారా. మంచి ప్రశ్న బాబు. పడిపోయింది పాతాళానికి. అరే ఢిల్లీలో రేప్ జరిగినప్పుడు ఇది రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నారు ఢిల్లీని. ఇప్పుడు ప్రాస్టిట్యూట్ క్యాపిటల్ అంటారు. రేపు ఆవిడ కోర్టుకి వెళ్తే నేను ట్రై చేస్తాను కోర్టుకి వెళ్లకుండా ఆపడానికి, గ్యారంటీ ఇవ్వలేను. కానీ నాకున్న మంచి పేరుతో, ఎందుకంటే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ గత 5 ప్రైమ్ మినిస్టర్లు మిత్రులు కాబట్టి ట్రై చేస్తా. అమ్మా క్షమించు మా మూర్ఖుల్ని, నువ్వు అలా ఫీల్ అయ్యావు, ఒక వేశ్యగా నుండి ట్రీట్ చేశారు అంటున్నావు. నేను లేను అక్కడ అన్న మాటలు సన్ మ్యాగజైన్లో వచ్చినది, ఇతర రిపోర్టుల్లో వచ్చినది, ఇతరులు ప్రశ్నించినది, నేను చదివినది మాత్రమే మాట్లాడుతున్నా. దీనికి సరి అయిన దర్యాప్తు చేయాలి, దోషుల్ని శిక్షించాలి, తీవ్ర చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఏం చేయరని చెప్పేశారు కదా. పాలన రావాలి, పాలన మారాలి. ఇంకెంతకాలం? మళ్ళీ 7 లక్షల కోట్లు అప్పు చేసిన మళ్ళీ కేసీఆర్ను కోరుకుంటారా మీరు? బంగారు తెలంగాణ అని, ధనమైన తెలంగాణ అని, 1,40,000 కోట్లు మిగిలిన తెలంగాణ అని సర్వనాశనం చేసిన మళ్ళీ కేసీఆర్ను కోరుకుంటారా? ఒరే ఆడిపోతే ఈడు, ఈడిపోతే ఆడని. అలాంటి మూర్ఖులు ఇంకెవరైనా ఉన్నారా? నిరుద్యోగులారు ఇప్పుడు నక్సలైట్లని చంపేస్తున్నారు ఘోరంగాన. ఈ గవర్నమెంట్ ఆపుతుందా? నేనైతే ఆపు తీరుతా. వాళ్ళు చర్చలకు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ ఆపాలా వద్దా? ప్రైమ్ మినిస్టర్ ఆపాలా వద్దా? వీళ్ళని ప్రైమ్ మినిస్టర్ని ప్రశ్నించే సత్తా ఉందా? ఇక్కడ రేవంత్ రెడ్డికి కానీ, అక్కడ చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, జగన్కి కానీ. నేను రోజు ప్రశ్నిస్తున్నాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా must immediately take action and cease fire attacking Naxals and sit with them and negotiate when they are ready to surrender. That is the law of the land. If you kill one innocent, remember there is heaven and hell. You may escape with your political power, but you cannot escape God Almighty. మావోయిస్టులు మార్పు చెంది సరెండర్ అయ్యి మేము చర్చలకు వచ్చాము అన్నప్పుడే చంద్రబాబు టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో, చంద్రబాబు గారి టైంలో అనేక మందిని, 100 మందిని చంపేశారని ఇదే ఆఫీసులో ప్రజాశాంతి పార్టీలో చేరిన గద్దరన్న నాతో చెప్పారు. చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు చెప్పారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పారు, జస్టిస్ చంద్రకుమార్ గారు రిటైర్డ్ జడ్జి నిన్న కాక మొన్న సాటర్డే 24ని చెప్పారు. నాకు చెప్పారు, పాల్గారు వస్తాను మీ శాంతి సభకు, నేను నెగోషియేషన్స్ కూడా చేస్తున్నాను, మాకు మద్దతు ఇవ్వండి అంటే తప్పకుండా అన్నాను. రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ వాళ్ళు చేస్తున్న పని ఇవ్వరా? చంపేయడమేనా? అంటే మీకు చంపడం తప్ప రక్షించడం రాదా? కాపాడడం రాదా? ప్రాణం పోయడం రాదా? ప్రాణం తీయడం గొప్ప, ప్రాణాలు కాపాడడం గొప్ప, రేపు చేయడం గొప్ప, రేపుల నుంచి రక్షించడం గొప్ప. తెనాలిలో ఘోరమైన చిత్రం జరిగింది, చూసి షాక్ అవుతున్నాను. ఆ పోలీసులు 3 డీజీపీ సస్పెండ్ చేశారా లేదా? డీజీపీకి తెలుగు వచ్చా? అక్కడ వచ్చా? ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగు వచ్చా? రెస్పెక్టెడ్ డీజీపీ
Take immediate action against those idiots who are taking law into their hands and beating them brutally. Which law says that you can beat? Which section says that you can beat? No matter what. You are saying they were ready to use their knives, but in the video I am not seeing that. Are they fabricating? That's a crime. Take action. Suspend those 3 officers, constables and officers. Arrest those guys. Take them to the court. Otherwise, why any more lawyers? 20 lakh lawyers in India. Almost 1.5, 2 lakh lawyers in Andhra, Telangana. Why lawyers? Why courts? Why judges? Let us shut it down. Only open police stations in every చేర్చండి, 1000 మందిని చేర్చండి, 1,00,000 మందిని చేర్చండి. మీ వాయిస్ని వినిపించండి, సత్యాన్ని ప్రకటించండి.